తిరుమల క్షేత్రానికి ఏమాత్రం తీసిపోకుండా యాదాద్రి దేవస్థానాన్ని పునర్నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొండపైన జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానాలయం పనుల్ని ఈవో గీతారెడ్డితో కలిసి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. యావత్ దేశం యాదాద్రి క్షేత్రం వైపే చూస్తోందన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో అన్ని ప్రముఖ ఆలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని కేసీఆర్ సర్కార్ను అభినందించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. ఈ స్వామివారి కార్యక్రమమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణకు ఒక తిరుపతి లాంటి దేవస్థానం తెలంగాణ ప్రజలకు అటువంటి దేవస్థానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. ఒక యజ్ఞంలా సాగుతున్న ఈ కార్యక్రమం నిజంగా ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర జరుగుతున్న వర్క్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే ప్రజలందరూ కూడా మనం అందరం కూడా ఈ జరిగే యజ్ఞంలో ఈ కార్యక్రమంలో మన సహకారం వాళ్ళకు అధికారులకు సహకారం అందించాలి. ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా కూడా ప్రభుత్వాన్ని కూడా అభినందించాల్సిన సమయం ఇది. వీలైనంత త్వరగా దీన్ని కంప్లీట్ చేసి ప్రజలకు భక్తులకు అందుబాటులోకి స్వామివారి కొత్త ఆలయంలో మన అందరి దర్శన భాగ్యం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటూ